అయితే మరీ నూనె ఎక్కువ వేడిగా ఉంచకండి. దీన్ని మనకి కావలసినట్టుగా మన బోండాల్లో ఇలా వేసుకుందాం. తర్వాత ఇవి చూడ్డానికి మంచి బోండాలలాగా మంచిగా ఫ్రై అయ్యి స్మూత్గా పైన తేలుతూ బ్రహ్మాండంగా ఉంటాయి. నైజీరియాలో మోసా అంటారు. అరటి పండుతోటి పునుగులు చేసుకోవచ్చు. మన పండగల్లో కూడా చక్కగా చేసి పెట్టొచ్చు. తింటే భలే అద్భుతమైన రుచితోటి పర్ఫెక్ట్గా ఉంటాయి. కొంచెం సేపట్లో ఈ గుండ్రపు బోండాలు చూడండి ఎలా పైకి తేలుతాయో. మరి ఎక్కువ మంట కాకుండా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. కొంచెం మరీ ఇన్ని ఒకేసారి వేయకుండా చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటాయి మన బోండాలు. మంచి రంగు వచ్చేంత వరకు చేసుకొని మనం వీటిని వడ్డించేసుకుందాం. నన్ను అడిగితే ఈ బోండాలని చక్కగా మనం చింతపండు చట్నీతోటి లేకపోతే తేనె చట్నీతోటి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఇలా కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకుందాం. పండగలకి మీకు ఒక మంచి మిఠాయి దొరికేసింది. అది కూడా మన తెలుగు వాళ్ళు చేసే మిఠాయి కాదు, మన భారతీయులు చేసే మిఠాయి కాదు. ఆఫ్రికాలో నైజీరియా అనే దేశంలో చేసుకునేది మన దేశంలో ఎంతో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఇష్టమైన అరటి పళ్ళతో చేసుకున్న ఇవి చూడండి ఎలా చక్కగా మెరుస్తూ బ్రహ్మాండంగా ఉందో. అందులో మనం ఈస్ట్ వేసిన కారణంగా అవి లోపల మంచి స్పాంజ్లా తయారవుతాయి. మన మినపప్పులో సహజంగా ఆ ఫర్మెంటేషన్ క్వాలిటీ ఉంటుంది. మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ ఆ మినపప్పు వేసుకుంటాం. దాన్ని ముందు రోజు మంచిగా రుబ్బేసుకొని పెట్టుకుంటే దాంట్లో ఇలా చక్కగా పులుస్తుంది. అదే కనుక మనం పునుగులు చేసుకునేటప్పుడు అందులో సోడా మరి పెరుగు వేస్తాం. సోడాలో పెరుగులో ఏంటి అంటే సోడా పెరుగుకి ఎటువంటి పులుపుకి తాగ్గానే అది ఇలా ఉబ్బుతుంది. సో అలా కూడా మనం పూర్ణాలు వేసి చక్కగా చేసుకుంటాం. మరి ఈ అరటి పళ్ళతోటి ఈ విధంగా చక్కగా చేసి అంటే పైన తేలుతున్నవి కొంచెం కిందికి పంపించి వీటిని చూడ్డానికైతే ఎంత అద్భుతంగా ఉందో. మరి దీన్ని వడ్డించుకోవడం కోసం అరటి పళ్ళు తేనె మన పంచామృతం దాని గురించి మనం ఎంతగానో చెప్పుకున్నాం. కావాలంటే ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోండి. వీటిని పంచామృతం బోండాలు అనండి, పంచామృతం పునుగులు అనండి, మీ ఇష్టం. మీ భాషలో ఎలా అనాలనుకుంటే అలా అనండి. ఒక పండగ పూట చేసుకునే ఈ అద్భుతమైన బోండాలు రెడీ అవుతున్నాయి. తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఇవి చక్కగా లోపల దాకా పర్ఫెక్ట్గా అయిపోతాయి. మంచి రంగు వచ్చిన తర్వాత తీసి తేనె నువ్వులతోటి మనం సాస్ తయారు చేసుకున్నాం. దీంట్లో కొంచెం అంతా చిల్లీ పౌడర్ అంటే మన కారప్పొడి కూడా వేసుకొని కొంచెం పంచదార కరిగించి ఆ నీళ్ళల్లో మనం తేనె కొంచెం కారం చక్కగా వేయించిన నువ్వులు వేసి చక్కగా కలిపి మన ఈ తేనె సాస్ రెడీ అయిపోయింది. మరి ఈ బోండాలతో పాటు చక్కగా వడ్డించేసుకుందాం. పర్ఫెక్ట్గా మెరుస్తూ మెరుస్తూ ఫ్రై అవుతున్నాయి. మరి కొంచెం నూనె మరి ఎక్కువగా ఉండకుండా మనం తీసేసుకుందాం. ఇందులో నుంచి వీటిని కొంచెం సేపు అట్టి పెట్టిన తర్వాత దీన్ని వేడిగానే ఇప్పుడు మన ఈ అద్భుతమైన ఈ బోండాలు రెడీ. లోపల ఆ బెల్లం తీపి ఆ ఎండుమిరపకాయల ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, దాంతో మంచి టేస్ట్ వచ్చింది. దాంట్లో మరి ఆ ఈస్ట్ వేయడం వల్ల చాలా లైట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి వీటిని కొంచెం సేపు రెస్ట్ చేసి మనం వడ్డించేసుకున్నాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.